పేరు చంద్రశేఖర్ అండి. మేము ధర్మపీఠం నుంచి వస్తున్నాం, గుంటూరు సార్. ఎస్, నేటి ఈ సమకాలీన ప్రపంచంలో ఈ సినిమాలు అంటే మీడియా ప్రభావం ఎలా ఉంది? ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఈ ఈ జర్నలిస్ట్గా మీరు విశ్లేషణ ఎన్నో సందర్భాల్లో చాలా వాటి గురించి విశ్లేషణ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి మీడియా ఈ యువత మీద ఎలా ప్రభావితం చేస్తుంది అనేటువంటి అంశం మీద మీ అభిప్రాయాలని కాస్త మా ధర్మపీఠం ప్రేక్షకుల కోసం షేర్ చేసుకోండి సార్. తప్పకుండా అండి. అంటే సినిమా అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమానే కాదండి, భారతీయ సినిమాలో వైలెన్స్ విపరీతంగా పెరిగింది. అంటే మీరు సలార్ సినిమా చూడండి, లేకపోతే యానిమల్ సినిమా చూడండి, ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు విపరీతమైనటువంటి వైలెన్స్. విచక్షణ రహితంగా హీరో ఎంతో మందిని చంపేస్తూ ఉంటాడు తెర మీద. కానీ ఈ ఈ చంపేయటానికి, ఈ నరమేధానికి సంబంధించి వాళ్ళ మీద కేసులు పెట్టినట్టుగానో లేదా కోర్టుకు వెళ్ళినట్టుగానో ఒక షాట్ కూడా ఉండదు. అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్గా హీరో కాబట్టి, అంటే యానిమల్ సినిమాలో విలన్ని చంపే పద్ధతి ఉంటుంది, బాబీ డియోల్ని ఆ పేకేలా పట్టుకుని కత్తిపెట్టి కోసేస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఎందుకు ఇలాంటి దుర్మార్గమైనటువంటి, అంటే ఈ వైలెన్స్కి ప్రజా ఆమోదం ఉంది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఈ లెవెల్ వైలెన్స్ ఉంటే తప్ప ప్రజలు చూడటం లేదు అనేటువంటి పరిస్థితిలో సినిమా వాళ్ళు ఉన్నారు అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ వైలెంట్ సినిమాలన్నిటికీ కూడా ఆదరణ దొరుకుతుంది విపరీతంగా. ఈ సినిమాలు అంటే మీరు సలార్ సినిమా ఏమీ లేకుండానే దాదాపు 600 కోట్లు కలెక్ట్ చేసింది, 700 వరకు వెళ్ళొచ్చు అనేది మనకు వినిపిస్తున్నటువంటి మాట. అలాగే యానిమల్ సినిమా దాదాపు 900 కోట్లు కలెక్ట్ చేసింది, అది స్ట్రీమింగ్కి వెళ్ళిపోయింది. అంటే ఈ లెవెల్ వైలెన్స్ ఉంటే తప్ప ఈ సినిమాలు ఆడవు. అది పాన్ ఇండియా సినిమా అయితే కనుక కనీసం 40 మందిని చంపాలి హీరో అనే లెవెల్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. గతంలో హీరోలు చంపినప్పటికీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళని. ఖైదీ సినిమాలో చివరిలో చిరంజీవి 2 చేతులు ఎత్తి బేడీలు వేయించేసుకుంటాడు. ఆయన వేయించేసుకుని పగ కోసం ఈ జన్మ, ప్రేమ కోసం మరో జన్మ అని హీరోయిన్కి చెప్పి వెళ్ళిపోతాడు. ఇది ఒక పద్ధతి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే హీరో అనేవాడు 2 చేతులతోనూ వెపన్స్ పట్టుకుని ఎంతమందిని కావలిస్తే అంతమందిని చంపేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దీనికి సెన్సార్ నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు ఉండటం లేదు. సెన్సార్ వాళ్ళు కూడా ఎందుకు మీరు ఇలా తీశారు, ఈ వైలెన్స్ ఏమిటి అనే మాట మాట్లాడటం లేదు. వాళ్ళు పిల్లలు పెద్దలతో కలిసి రావచ్చు ఈ సినిమాకి అన్న పద్ధతిలో సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. నా ఉద్దేశంలో ఎందుకు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు అంటే స్ట్రైట్ వాంటెడ్గానే ప్రమోట్ చేస్తుందేమో, రాజ్యం వాంటెడ్గానే ఈ హింసా ప్రవృత్తి ఉన్నటువంటి సినిమాలను ప్రమోట్ చేస్తుందేమో అని అనిపిస్తుంది. ఒకవైపు మనదేమో అహింసతో స్వరాజ్యం సాధించుకున్నటువంటి దేశం కింద మాట్లాడుకుంటాం మనం. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఉంది మనకి అని కూడా చెప్పుకుంటాం మనం. అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అని కూడా చెప్పుకుంటాం. ఇన్ని మాటలు చెప్పుకున్నప్పటికీ ఇక్కడ వైలెన్స్ని స్ట్రైటే వాంటెడ్గా రాజ్యం కావాలని వ్యూహాత్మకంగా ప్రమోట్ చేస్తుందేమో ఈ సినిమాల ద్వారా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎన్కౌంటర్ జరిగింది అనుకోండి, ఎన్కౌంటర్ని ప్రజలు హర్షిస్తున్నారు. ఇప్పుడు దిశ లాంటి కేసులు జరిగినప్పుడు ఆ నిందితుల్ని ప్రాసిక్యూట్ చేయటము అనే ప్రొసీజర్ నుంచి చంపేయమని ప్రజలే రోడ్డు మీదకి వచ్చి ప్లకార్డులు పట్టుకుంటున్నారు. ఈ ప్లకార్డులు పట్టుకునే క్రమంలో వాళ్ళు ఎన్కౌంటర్ చేసి చంపేయండి అని అడుగుతున్నారు, డిమాండ్. ఎన్కౌంటర్ అంటే ఏమిటి? అవతల వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండవు, నిరాయుధులను చంపేసి వాళ్ళు మా మీద దాడి చేయబోయారు, మేము ప్రాణరక్షణ కోసం వాళ్ళని చంపేశామని పోలీసులు చెప్పడం. దీనికి ప్రజామోదాన్ని సాధించేశారు. ఆల్రెడీ ప్రభుత్వం సాధించేసింది, రాజ్యం సాధించేసింది. ఇలా ఒకడు ఎంతమందినైనా చంపొచ్చు అంటే హింసకి ఒక రకమైనటువంటి లెజిటిమసీని తీసుకురావటం ద్వారా తాను రాజ్యం ప్రజల మీద చేసేటువంటి హింసని కూడా ప్రజలు హర్షిస్తారు అనేటువంటి పరిస్థితి తీసుకురావటం కోసం వాంటెడ్గానే ఈ వైలెన్స్ని సినిమాల ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. అంటే స్ట్రైటే వాంటెడ్గా దీన్ని ప్రమోట్ చేస్తోంది అని నాకు అనిపించింది ఈ 2 సినిమాలు చూశాక, యానిమల్, సలార్. కాబట్టి ఇది ఒక దుర్మార్గమైనటువంటి ట్రెండ్ సినిమాల్లో నడుస్తోంది. దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదు. మన పెద్ద హీరోలు చిరంజీవి గారు వాల్తేరు వీరయ్యలో ప్రకాష్ రాజ్ తల నరికేయటం, అలాగే జైలర్లో రజనీకాంత్ తల నరకటం, అంటే హీరో తల నరకటం, హీరో అనేవాడు విలన్ల తల నరకటం అనేది సర్వసాధారణమైనటువంటి సన్నివేశంగా మన సినిమా రంగంలో మారిపోయినటువంటి ఒక పరిస్థితిలో మనం ఉన్నాం.